దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పని ఒక లక్ష్యంతో కూడుకున్నదే ఉంటుంది. ఈ భూమి మీద మనం చేసే పనులు సైతం ఒక లక్ష్యం ఉంటుంది. వాటికి ఒక ప్రయాణం కూడా పనే. భూమి మీద ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేసామంటే ఒక కారణం, ఒక లక్ష్యం. ఏ కారణం చేత నువ్వు బయలుదేరావో దానిని సఫలం చేసుకోవాలి. దాన్ని చేరుకోవడాన్ని లక్ష్యం చేరుకోవడం అంటారు. లేదు, ఒక పని ప్రారంభించావు, ఎందుకొరకు ఏం సాధించాలని నువ్వు ఆ పని ప్రారంభించావో దాన్ని చేరుకునే దిశగా నీ ప్రయత్నం ఉండాలి. అది చేరుకుంటే నువ్వు లక్ష్యాన్ని చేరుకున్నావు అంటారు. అలాగే దేవుని పని. ఈరోజు మనం అనేక ప్రాంతాలకు వెళుతున్నాం, అనేక ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. కేవలం సాక్షార్థమై మాత్రమే కాదు, దేవుని కొరకు కొందరిని సంపాదించాలన్న ఒక లక్ష్యంతో మనం వెళుతున్నాం. అలా కొన్ని ప్రాంతాలలో దేవుని కొరకు సంఘాన్ని సంపాదించాం, సమావేశపరిచాం, సంఘంగా సమకూర్చాం. అలా సమకూర్చబడిన సంఘాలలో ప్రతి ఆదివారము లేదా ప్రతి గురువారము లేదా మిగిలిన దినాలలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ వస్తున్నాం. మీరు ఆదివారం కూడుకోవచ్చు, ఆదివారము కాకుండా గురువారము, బుధవారము, శుక్రవారము, ఇంకా ఎక్స్ట్రాగా. అంటే ఒక పని చేస్తే దానికి ఒక ఫలితం, దానికి ఒక లక్ష్యం, దానికి మనం సాధించిన ఒక విజయం ఏదో ఉండాలి, రిజల్ట్ ఉండాలి. లేదు జీవితాంతం విని వెళ్ళిపోవడమేనా, లేదు ప్రతి ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోవడమేనా? సక్సెస్ ఎలా ఉండాలి? సక్సెస్ అంటే ఏంటి? తెస్సలోనిక పట్టణానికి పౌలు రాసిన మొదటి ఉత్తరంలో కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి, ఆదర్శంగా ఉంటాయండి. కొన్ని మాదిరికరంగా ఉంటాయి. సంఘములో రావలసినటువంటి సక్సెస్ ఏంటి? ఆ సక్సెస్ రావడానికి, సంఘంలో ఆ సక్సెస్ రావడానికి అటు బోధకుడు ఇటు విశ్వాసులు ఎలా ఉండాలి? కొన్ని విషయాలు మాదిరికరంగా ఉన్నాయి ఈ తెస్సలోనిక సంఘంలో. ఆ విషయాలను మనం పరిశీలించి మనం ఎలా ఉండాలో నేర్చుకుందాం. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు కలిపి ఉన్నాయి. ఒకసారి చదువుదాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, విశ్వాసముతో ఏముందట? పని. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రయాసపడుతున్నారు. ప్రేమ ఉండడం వల్ల ప్రయాసపడుతున్నారు. ఒక తల్లి పిల్లల మీద ప్రేమ ఉంది కనుకనే ప్రయాసపడుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఒక తండ్రికి బిడ్డల మీద, కుటుంబం మీద ప్రేమ ఉంటుంది కనుకనే ప్రయాసపడతాడు. దేవుని పని మీద ప్రేమ, దేవుని యందు ప్రేమ ప్రయాసకు మిమ్మల్ని పురికొల్పుతుంది. ప్రయాస. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. నిరీక్షణ ఉంటే ఏముండాలో, ఏమొస్తుందట? ఓర్పు కూడా కావాలి. ఓర్పు వస్తుంది. నిరీక్షణ, ఎదురు చూడడం. ఐఏఎస్ కొట్టాలంటే ఐఏఎస్ కొట్టాలి అనేది నీ నిరీక్షణ. దానికి ఓర్పు ఉండాలి. ఒకసారి రాలేదు, రెండోసారి రాలేదు, మూడోసారి. ఓపికగా చదవాలి, కష్టపడాలి, ఇన్ని గంటలు శ్రమపడాలి. గనుక నిరీక్షణతో ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఓర్పుతో కూడిన, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. వాళ్ళల్లో అట విశ్వాసంతో కూడిన పని ఉందట,
ప్రేమతో కూడిన ప్రయాస ఉందట, నిరీక్షణతో కూడిన ఓర్పు ఉందట. మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు. ఏమండి, ఒక సేవకుడు సంఘం గురించి మాట్లాడితే, ప్రార్థిస్తే, మీలో ఈ పని చూసాం, మీలో ఓర్పు చూసాం, మీలో ప్రయాస చూసాం, మీలో ప్రేమను చూసాం, ఎంత గొప్పగా ఉన్నారు అని మాట్లాడే అవకాశం మాకు దొరకలేదేమో. సమయానికి రండి అని చెప్తున్నాం అంటే రాలేదనేగా. తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని దేవుడికి చెప్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ఆ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఫస్ట్ కృతజ్ఞతలు ఏమంటున్నాడు? వాళ్ళల్లో విశ్వాసంతో కూడిన పని ఉంది, ప్రేమతో కూడిన ప్రయాస ఉంది, నిరీక్షణతో కూడిన ఓర్పు ఉంది. సేవకుడికి ఇంతకంటే ఏం కావాలండి? సంఘాన్ని చూసి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని దేవునికి స్తుతి చెల్లించాలి, ఎంత గొప్ప సంఘం అని. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడట. ఇంకేమంటున్నాడు? మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంటే ఎలా అనగా ఎందుకంటే దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు దేవుని వలన ప్రేమించబడ్డారు, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అన్నాడు. గొప్ప ఉపద్రవం అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు అనుకుంటున్నాను. ఉపద్రవం అంటే ప్రకృతి ఉపద్రవాలు తెలుసు మనకి, శత్రువు వలన కలిగే ఉపద్రవాలు తెలుస్తాయా? ఎలాంటి ఉపద్రవం ఆ రోజు ఉంది అంటే విగ్రహారాధికుల ప్రాంతం అది. తెస్సలోనిక పట్టణం ఏంటి? విగ్రహారాధికులు. ఈరోజు మన భారతదేశంలో ఎలాంటి ఉపద్రవం ఉందో, మనకి ఎలాంటి థ్రెట్ ఉందో మీకు తెలుసు. ఆ రోజున్నంత థ్రెట్, ఆ రోజు ఉన్నటువంటి ఇబ్బంది, ఆ రోజు ఉన్నంత ప్రాబ్లం ఈరోజు మనకు కనబడడం లేదు. ప్రభువును నమ్ముకుంటే చంపేస్తామనే రోజులు అవి. ఈరోజు మాకు ప్రకటిస్తే ఊరుకోమని కొడుతున్నారు, వాళ్ళకి ప్రకటిస్తే కొడుతున్నారు, కానీ మనం నమ్ముకొని మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఎవరైనా కొడుతున్నారా? ఇంకా స్థితి రాలేదు. వాళ్ళకు ప్రకటించడానికి వాళ్ళ వీధుల్లోకి వెళ్ళి ఎవరికైనా చెబితే కొంతమంది ఎదురు తిరుగుతున్నారు, కొంతమంది అంగీకరించకపోయినా విని వదిలేస్తున్నారు. కానీ చాలా చోట్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో మా దగ్గరికి రావద్దు. ఇది కొంతవరకు ప్రమాదమే. కానీ ఏ కోణంలో? ఒక కోణంలోనే వాళ్ళ దగ్గరికి వెళితే ప్రమాదం. కానీ మొదటి శతాబ్దంలో అసలు అంగీకరించిన ప్రతి వారిని ఈడ్చుకు వెళ్ళి చెరసాల్లో వేయడం, చంపడం, హింసించడం తెస్సలోనిక పట్టణంలో ఇంకా ఎక్కువ. ఒక ప్రక్క వాళ్ళ సొంత జనుల వలన ఇబ్బంది ఉంటే, మరో ప్రక్క యూదుల వలన కూడా ఇబ్బంది ఉంది. యూదులు కూడా క్రైస్తవ్యానికి, క్రీస్తును అంగీకరించే వారికి యూదులు కూడా వ్యతిరేకమే, అన్ని జనులు కూడా వ్యతిరేకమే. అంటే తెస్సలోనిక పట్టణంలో యేసుప్రభువును నమ్ముకుంటే చంపేయడమే. ఏమంటే అలాంటి పరిస్థితుల్లో ఎవరండి వాక్యం అంగీకరిస్తారు? ఎవరు అంగీకరిస్తారు? గొప్ప ఉపద్రవం అంటే తెస్సలోనిక పట్టణానికి ఉన్న ఘనత ఏంటంటే, బెరయ సంఘం గురించి మాట్లాడుతూ కూడా అపోస్తల కార్యాలు 17:11 మనం ఎప్పుడు చదువుతుంటాం కదా, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి అని ఉంది కదా. ఎందుకు అక్కడ బెరయ సంఘస్థుల గొప్పతనాన్ని చెప్పడానికి తెస్సలోనిక సంఘాన్ని ఎందుకు ఎత్తుకున్నాడు అంటే, తెస్సలోనిక సంఘానికి ఉన్న ఘనత మిగిలిన సంఘాలకు లేదు. తెస్సలోనిక సంఘాన్ని పోలుస్తున్నాడంటే తెస్సలోనిక సంఘం ఘనమైనది. ఏ విషయంలో ఘనమైనది అంటే, వాళ్ళ ప్రాణాలు పోతున్న టైంలో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. గొప్ప ఉపద్రవం వాళ్ళ ప్రాణాలు తీస్తున్న కాలంలో.
కరోనా వచ్చింది. కరోనాలో మీటింగ్ పెడతామంటే ఎవరు రాలేదు. మీటింగ్ వద్దని గవర్నమెంట్ అంది. మీటింగ్ ఒకవేళ పెట్టినా మీరు వచ్చారా? మనం వస్తామా? ప్రాణం కంటే ఎక్కువ అంటే ప్రాణం కంటే ఎక్కువ. ప్రాణాలు పోతున్నాయంటే తాత్కాలికంగా మేము ఇంట్లో ఉంటాం తప్ప, ఇంట్లో లైవ్ చూస్తాం తప్ప అక్కడ వరకు ఎందుకు రావాలండి? ప్రాణాలు కాపాడుకోవాలి. ఇది మన వర్షన్. కానీ ప్రాణాలు తీసేవాళ్ళు చుట్టూ ఉన్న కాలంలో ప్రభువుని అంగీకరించారు. ఇలాంటి సంఘం మరొకటి లేదండి. ఇలాంటి సంఘం మరొకటి లేదు. గొప్ప ఉపద్రవం, అది వాళ్ళ ఘనత. అలాంటి గొప్పతనం వాళ్ళల్లో ఎందుకు వచ్చింది? కారణం ఏంటి అంటే అంటే మనం ఎందుకు చూస్తున్నాం అంటే, ఇలాంటి సక్సెస్ మనకు రావాలంటే బోధకులుగా మనం ఎలా ఉండాలి, విశ్వాసులుగా ఎలా ఉండాలి, ఈ రెండు ఈ పత్రిక నేర్పుతుంది మనకి. ఈ రెండు తెస్సలోనిక సంఘం మనకు నేర్పుతుంది. వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఎందుకు అయ్యారో ఒకసారి చూద్దామా? కంటిన్యూ చేద్దాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అకయలోను మిగిలిన వాళ్ళకి మాదిరయ్యారట. వీళ్ళని చూసి మిగిలిన సంఘాలు ధైర్యం తెచ్చుకున్నాయట. ఏమండి, ఈ జోహారాపురంలో ఉన్న సంఘాన్ని చూసి ధైర్యం తెచ్చుకొని వాళ్ళలా ఉండాలి అనుకునే సంఘాలు ఏమైనా ఉన్నాయా? మీరు మాదిరిగా ఉన్న సంఘాలు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని చూసి నేర్చుకున్న సంఘాలు ఏమైనా ఉన్నాయా? ఏంటి మనల్ని చూసి నేర్చుకోవడం? మాసిదోనియలో అకయలో ఉన్న సంఘాలకు తెస్సలోనికలో ఉన్న సంఘం మాదిరిగా కనబడుతుంది. ఎందుకంటే మీ యొద్ద నుండి ప్రభువు వాక్యం మాసిదోనియా, అబ్బా వీళ్ళు ఉపద్రవమందు గొప్ప ప్రాణాపాయ స్థితిలో వాక్యాన్ని అంగీకరించడమే కాదు, ఆ పరిస్థితుల్లో అక్కడి నుంచి మరో 2 ప్రాంతాల్లో మారుమ్రోగిందట. మీరు మీ దగ్గరే మారుమ్రోగిస్తున్నారని అనుకుంటున్నాను 3 సంవత్సరాల నుంచి. అదే సంవత్సరానికి 3 సార్లు. మీ యొద్ద నుంచి మరో ప్రాంతంలో వాక్యం మారుమోగుతుందా? మంచిది. అలా మారుమోగితే చాలా మంచిది. తెస్సలోనిక సంఘం నుంచట అకయలోను మాసిదోనియలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము. ఏంటి, ప్రతి స్థలంలో తెస్సలోనిక పట్టణం గురించి సంఘం గురించి మాట్లాడుకుంటున్నారట. ఏంటి, అంత గొప్పగా ఉందా సంఘం? ప్రతి స్థలమందు మీ విశ్వాసము వెల్లడాయను. ప్రతి స్థలంలో మీ గురించి మాట్లాడుకుంటున్నారు, మీ గురించి చెప్పుకుంటున్నారు. తర్వాత మేమేమి చెప్పవలసిన అవసరం లేదు, మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెను. అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహములు విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపు తిరిగితారో ఆ సంగతి మీ గొప్పతనాన్ని వేరే సంఘాల వాళ్ళు చెప్తున్నారు అన్నాడు. మీ గొప్పతనాన్ని వేరే సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నారు, నాకే చెప్తున్నారు. మనం ఎంత గొప్పగా ఉన్నామా అండి? ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఏంటో కూడా 2వ అధ్యాయంలో డిస్కస్ చేస్తున్నాడు. 2 కారణాలు. ఒకటి, సేవకుడు బాగుండాలి. సేవకుడి పాత్ర ఉంటుంది, విశ్వాసుల పాత్ర ఉంటుంది. ముందుగా సేవకుడి పాత్ర ఏంటో చెప్తున్నాడు. సేవకుడి పాత్ర, ఒక సంఘం సక్సెస్ అవ్వాలంటే, సంఘంలోని విశ్వాసులు ఇంత గొప్పగా ఉండాలంటే సేవకుడైన వాడు ఎలా ఉండాలి? 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. విశ్వాసులందరికీ, సేవకులందరికీ చాలా అవసరం ఈ మాటలు. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు. అంటే ఒక పని చేస్తే అది వేస్ట్ అయిందా సక్సెస్ అయిందా చూసుకోవాలి. గుడ్డెద్దు చేలోబడ్డట్టు చేస్తున్నాం కదా అని జనాన్ని కూడగట్టుకొని సంఘాలను పెంచుకుంటూ వెళ్ళే సంస్థలు చాలా ఉన్నాయి. కొన్ని సంస్థలు ఎలా ఉన్నాయంటే, ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే ఆ స్థలం కొనేసి గుడి కట్టేసి అక్కడ కొంతమందిని కూర్చేసి వాళ్ళ పేరు ఒక బోర్డు తగిలిచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక చోటికి వాక్యం చెప్పడానికి వెళితే
మీ ప్రవేశం అక్కడ వ్యర్థమైందా, సక్సెస్ అయిందా? సక్సెస్ తీసుకురావాలి. ఒక వ్యాపారం పెట్టినవాడు ఆ వ్యాపారం లాభాల బాటలో నడుస్తుందో లేదో చూసుకుంటాడు, ఊరికి పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళిపోడు. అలాగే ఒక పని ప్రారంభించావా, ఆ పని నువ్వు అనుకున్న దేవుడు చెప్పిన ఫలితాన్ని తీసుకొచ్చిందా లేదా? పౌలు తెస్సలోనికి పట్టణం గురించి రాస్తూ, మా ప్రవేశం మీ యొద్ద వ్యర్థం కాలేదు. మీకు తెలుసా, మేము మీ దగ్గరికి రావడం మీకు తెలిసినట్లుగానే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది, ఫిలిప్ మాసిదోనియా ప్రాంతం తెలుసు కదండి మీకు, పౌలును రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అని ఊరి బయటికి వీధుల్లో ఈడ్చేశారు. ఆ ప్రాంతం అన్నమాట ఫిలిప్పీ ప్రాంతం, మాసిదోనియా. మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎలా అనగా, వినండి, జాగ్రత్తగా వినండి. ఒక సంఘం సక్సెస్ అవడానికి ఫస్ట్ ఉండవలసింది బోధకుడికి, మా బోధ కపటమైనది కాదు, తర్వాత అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. మా బోధ కపటమైనది కాదు. బోధలో కపటం ఉంటుందా అంటే ఖచ్చితంగా. బోధలో కపటం అంటే ఏంటండి? ఉదాహరణకు దశమ భాగాలు అనేవి పాత నిబంధన కాలానికి చెందినవి. అవి లేవీయులు మాత్రమే స్వీకరించాలి. యాజకత్వం చేసే లేవీయులు మిగిలిన 11 గోత్రాల వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వవలసిన వాళ్ళు 11 గోత్రాల ఇశ్రాయేలీలు, స్వీకరించవలసిన వాళ్ళు లేవి గోత్రం వాళ్ళు. అసలు ఈ దశమ భాగానికి అన్ని జనులలో నుండి క్రైస్తవమైన మనకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్నది ఏంటో మీకు తెలుసు. సరే, మిగిలిన క్రైస్తవ్యాన్ని పక్కన పెడితే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్కి వచ్చిన తర్వాత దశమ భాగాలు ఎవరు స్వీకరించాలో, ఎవరు ఇవ్వాలో, ఇవన్నీ ఒక క్లారిటీ, స్పష్టత మనకు వచ్చింది. మా విజయవాడలో ఒక అబ్బాయిని ఎంబీడీఎస్ చేశాడని, పలానా సంఘం వాళ్ళు మిమ్మల్ని రమ్మంటున్నారు, ఎవరో ఒకరిని పంపమంటున్నారు, నువ్వు వెళ్ళని పంపించానండి. సంఘం వాళ్ళు అక్కడ సేవకుడు, వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు, దశమ భాగాలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇతను అక్కడికి వెళ్ళి మీరు మీ సేవకుడికి దశమ భాగం ఇవ్వాలని బోధ చేసి వచ్చాడట. ఎందుకు బోధ చేశాడు అలాగా? దశమ భాగాలు లేవు కదా. మనం ఇప్పుడు దేవుడికి ఎంత ఇవ్వాలి? దశమ భాగం అని 10వ వంత ఉన్నదంతా ఇవ్వాలా? ఏం చేయాలి? మొత్తం 100% దేవునికి 10 రూపాయలు ఇవ్వడం. దశమ భాగం అంటే 100కు 10 రూపాయలు. నేనేమంటున్నా అంటే 100కు 10 రూపాయలు ఇచ్చి ఊరుకుంటావా? 100లో 80 రూపాయలు ఇచ్చేస్తావా? 20 రూపాయలు నువ్వు వాడుకొని 80 రూపాయలు దేవుడి పనిలో పెట్టాలి. ఇది. కానీ 80 రూపాయలు ఇవ్వమంటే ఎవరు ఇస్తారండి? ఇస్తారా? ఇవ్వరు. అందుకని చాలామంది ఎలా డిసైడ్ అయ్యారంటే 80 రూపాయలు అడిగేస్తే ఎవరు మరి నీ సొంతానికి అడిగితే ఎవరు? దేనికి అడగాలి? దేవుని పని నిమిత్తం, సువార్త వ్యాప్తి నిమిత్తం. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడి బాధ్యత అది. నీ సంపాదన అంతా ఇచ్చి దేవుని బుద్ధిని సంపాదించుకో. ఆస్తులమ్మి, పొలాలమ్మి, స్థలాలమ్మి, ఇండ్లు కలిగిన వారు ఇండ్లమ్మి అపోస్తలుల పాదాల దగ్గర ఎందుకు పెట్టారు వాళ్ళు చెప్పండి? అపోస్తలు ఆ డబ్బంతా తీసుకొని వాళ్ళు పోగు చేసుకొని వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారా? వాళ్ళు ధనవంతులు అయ్యారా? తెచ్చిన ఈ ధనాన్ని ఏం చేశారు అపోస్తలు? మొదటి శతాబ్దంలోనే ప్రపంచవ్యాప్తం చేశారు వాక్యాన్ని. మొదటి శతాబ్దంలోనే చేసేసారా ప్రపంచవ్యాప్తం అంటే? అవును. అందులో ఇండియా కూడా ఉంది. ఇండియాకు కూడా మొదటి శతాబ్దంలోనే వాక్యం వచ్చింది. మరి ప్రపంచం అంతా వాక్యం వెళ్ళాలంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో? రోజు 3 రోజులు సభలు పెట్టారు. స్త్రీలు కొంతమంది సమావేశమై మాట్లాడుకొని వాళ్ళ కష్టార్జితాన్ని పెట్టి ఎంత ఖర్చు అవుతుంది? ఉన్న ఊరిలో సభ పెట్టడానికి ఎంత ఖర్చు అయితే ప్రపంచం అంతా పంపించడానికి ఎంత ఖర్చు? అందుకని ఏదో ఒక వ్యక్తి లాభపడడానికో, ఒక వ్యక్తి తన అకౌంట్లో వేసుకోవడానికో, ఒక వ్యక్తి స్థలాలు పొలాలు కొనడానికో అడగటం లేదు డబ్బు. దేవుని వాక్యము విస్తరించాలి, ఆత్మలు రక్షించబడాలి,
దానికి 10 రూపాయలు ఏంటి? 10 రూపాయలు ఈ కాన్సెప్ట్, 100కి 10 రూపాయలు దశంభాగం ఈ కాన్సెప్ట్ ఇశ్రాయేలీలది. కానీ ఇప్పుడున్నటువంటి వారు, మనం సంఘం అవసరమైతే మన యావదాస్తిని దేవుని కోసం ఇచ్చేయాలి. ఇచ్చి నష్టపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవుడికి ఇచ్చి? కానీ క్రైస్తవులు కొంతమంది సంఘాల్లో సేవకులు ఎలా మారిపోయారంటే, ఏదో ఈ మాట చెప్తే దేవునికి ఉన్నదంతా ఇవ్వమంటే ఎవరిస్తారు? దేవుడికి ఇచ్చేది పక్కన పెడదాం, ముందు నేను బ్రతకాలి, నేను సంపాదించుకోవాలంటే 10 రూపాయలు ఇమ్మని చెప్తే సరిపోద్దని ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. సరే, మిగిలిన వాళ్ళ గురించి పక్కన పెడదాం. సత్యం తెలిసిన వాడు కూడా అదే మాట్లాడుతున్నాడంటే ఏంటి? అది 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 రైట్ కాదని తెలిసిన మాట్లాడుతున్నాడంటే ఏంటి? అంటే తన పబ్బం గడుపుకోవటానికి, తన అవసరం తీర్చుకోవడానికి. అది తప్పని చెప్పిన, తప్పని తెలిసిన చెప్పటం ఉందే, దాన్ని ఏమంటారంటే కపటమైన బోధ. ఏ బోధ? కపటం. అంటే లోపల ఒక వాస్తవాన్ని దాచేసుకున్నాడు, కపటంగా నటిస్తున్నాడు. పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, మా బోధ ప్రాణం పోయినా, మేము పస్తులతో పడి ఉన్నా, మేము రోగాలతో పడి ఉన్నా, మాకు ఆదరణ లేకపోయినా యథార్థంగా వెళతాం. కపటం ప్రదర్శించం. కపటమైన బోధ మాకు లేదు, కపటమైన బోధ కాదు. అంటే ఉన్నది చెప్పాలి, ఉన్న విషయాన్ని దాచి మరో విధంగా చెప్పకూడదు. తర్వాత ఏమన్నాడు? అపవిత్రమైనది కాదు. ఏంటి అపవిత్రమైన? తెలుసు, రంజిత్ ఓఫిర్. ఏం పేరండి? రంజిత్ ఓఫిర్. ఆయన ఒక కొత్త విచిత్రమైన బోధ చేశాడండి, ఆశ్చర్యపోయాను. పరలోకంలో పెళ్ళిళ్ళు ఉన్నాయట, పరలోకంలో సంసారాలు ఉన్నాయట. పెళ్ళిళ్ళు అంటే డైరెక్ట్ పెళ్ళి లేదు కానీ సంసారం, పిల్లలు కనడం ఉందట. ఎందుకంటే ఈ భూమి మీద నా కోసం ఒకటి వదులుకుంటే 100 ఇస్తానన్నాడు కదా. ఈ భూమి మీద ఒక భార్య, కానీ పరలోకంలో 100 మంది భార్యలట. నిజమండి, ఆశ్చర్యపోయిన. ఇలాగ కూడా బోధ చేస్తారా? ఇంకా నేను చెప్పలేను, అందరు స్త్రీలు ఉన్నారు. ఇక దారుణంగా మాట్లాడుతున్నాడు. అపవిత్రమైన బోధ. నీ పొరుగు అని భార్య యందు నీ వీర్యస్ఖలనము చేయకూడదని ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. నీ పొరుగు అని భార్య యందు వీర్యస్ఖలనం చేయకూడదు. ఈలోగా ఇతని శిష్యుడు ఒకడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఇతని శిష్యుడే, సార్ మరి ఇలాగా పొరుగువాని భార్య యందు వీర్యస్ఖలనం చేయకూడదు అన్నాడు కదా, ఒకవేళ పొరుగువాని భార్యను ఆశించడం తప్ప అంటే వీర్యస్ఖలనం కాకుండా కలవచ్చు అంటున్నాడు. ఇంకేం చెప్పాలి? ఎలా కలవచ్చట? అందుకే చెప్పాను, ఇంకా ఘోరాలు ఉన్నాయి, ఇంకా మాట్లాడలేను నేను. అంటే అతను బోధ చెప్పడానికి మీకు ఇది మాట్లాడేశాను. గనుక వాక్యాలను తమకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతున్న దౌర్భాగ్యులు యోసేపు ఉన్నాడు. పోతిఫరు భార్య ఈ యవ్వనంలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని ప్రతిదినము ప్రేరేపిస్తూ, అతనితో మాట్లాడుతూ, తనతో శయనించమని, చివరికి ఎవరూ లేని సమయం చూసి అతని అంగీని పట్టుకుంది. అప్పుడు ఏం చేశాడు? అంగీని ఆమె చేతులలో వదిలేసి పారిపోయాడు. అది పవిత్రం. కానీ ఇతని బోధలు ఎలా ఉన్నాయి తెలుసా? పర్వాలేదట. పరలోకంలోనే పెళ్లి చేసుకోరు కానీ పిల్లలకు అంటారట. ఏమండి, కపటమైన ఆలోచనలు కలిగి బోధన వాళ్ళకు అనుకూలంగా మార్చే దౌర్భాగ్యులు ఉన్నారు, మర్చిపోవద్దు. సేవ సక్సెస్ కావాలంటే కపటం ఉండకూడదు, అపవిత్రమైన బోధ ఉండకూడదు. మా బోధ కపటమైనది కాదు, రెండవది అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. సువార్త మాకు అప్పగించుటకు మేము యోగ్యులం. దేవుడు ఎవరికి పడితే వారికి సువార్త అప్పగించడం. చాలామంది ఎంబీడీఏ చేసేసాం, మేమేదో చేసేస్తాం అంటుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరి చేతికి దేవుని పని రాదు.
నువ్వు యోగ్యుడవై ఉండాలి, దేవుడు అప్పగించాలి. ఊరికే నువ్వేదో నా దగ్గర ఎంబీడీ చేసేసేవని నేనేదో నిన్ను డిప్యూటీ డైరెక్టర్గా నిన్నేదో నియమించేయచ్చు. కానీ దేవుడు వాడుకోడు. నా బొమ్మలాగా అలా ఉంటావు అంతే. దేవుడు వాడుకోడు. కారణం, నువ్వు యోగ్యత తెచ్చుకోలేదు. కష్టమైన, బాధ అయినా, నష్టమైన వెనకడుగు వేయకుండా, యథార్థత హృదయంతో, కపటం లేకుండా, మోసం లేకుండా, అపవిత్రత లేకుండా నువ్వు నిలబడాలి కదా. అవేవీ లేకుండా నేను కోర్స్ చేశానంటే అవదు. ఒక కోర్సే కాదు, ఇంకా చాలా అర్హతలు ఉంటాయి. కోర్స్ చేస్తే మేమేదో పదవి ఇవ్వచ్చు, మేమేదో బాధ్యత ఇవ్వచ్చు, కానీ దేవుడు వాడుకోవడం అంటే వేరే ఉంటుంది. దానికి నువ్వు యోగ్యుడు అయి ఉండాలి. పౌలు అన్నాడు, సువార్త మాకు అప్పగించుటకు మేము యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై. ఎందుకు ఎంచబడ్డామంటే మాలో ఉన్న క్యారెక్టర్ మనుషులను సంతోషపెట్టు వారం కాదు, మన హృదయములను పరీక్షించి దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించున్నాము. మరియు మీరెరిగి ఉన్నట్టు 5వ అధ్యాయం 5వ వచనం మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ఇచ్చకపు మాట అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ సందర్భం లేకపోయినా, కారణం లేకపోయినా దాస్ చాలా మంచోడు అన్నానంటే ఏదో సంథింగ్ కారణం ఉంది నాకు. ఇచ్చకపు మాట అంటే ఎలా ఉంటుంది? ఊరికే ఆ మనిషిని ఎందుకో ఊరికే పొగడడం, ఎందుకో ఊరికే ఏమంటారు, ఆకర్షించేలా మాట్లాడడం ఇచ్చకపు మాట. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళామండి విజయవాడ దగ్గర ఎనికేపాడని. ఆ మీటింగ్ కన్వీనర్కి ఎవరో మేము భోజనం చేస్తామన్నారో, లేదంటే ఇతనే భోజనం చేయమని అన్నాడో తెలియదు. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు. ఈయన మాకు భోజనం సిద్ధపరచలేదు, చేస్తామని అన్న వాళ్ళు కూడా చేయలేదు. నైట్ అయిపోయింది. వేరే వాళ్ళకి, అన్నయ్య వాళ్ళకి భోజనం పెట్టండి అని ఎవరికో అప్పు చెప్పాడు. వాళ్ళు అప్పటికప్పుడు చేయలేక హోటల్ నుంచి తెచ్చారు. అది కూడా భయంకరమైన హోటల్. మేము భోజనాన్ని కూర్చున్నప్పుడు వాళ్ళు రైస్ పెట్టారు, పప్పు వేశారు. నేను అలా కలిపి నోట్లో పెట్టుకోగానే నాకు అర్థమైపోయింది ఇది హోటల్ ఫుడ్ అని. అది భయంకరంగా ఉంది. నేను సైలెంట్గా ఏమనలేం కదంటే, ఏదో కొంచెం తినేద్దామని చెప్పి లైట్గా సైలెంట్గా తింటున్నాను. నా పక్కన ఉన్న సేవకుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనకు అలవాటు ఏంటంటే ఎవరు భోజనం పెట్టినా అది బాగోకపోయినా పొగడ్డం అలవాటు. ఎందుకంటే ఆ ఊరికే పొగడ్డం, నాకెందుకు ఊరికే పొగడ్డం ఉండదు. అసలు బాగున్నా కానీ పొగడం. నాకున్న బలహీనత ఏంటంటే ఎంత ఫుడ్ బాగున్నా సైలెంట్గా ఎంజాయ్ చేస్తూ తింటాను అంతే, ఊరికే పొగడను. ఈ మధ్య కాలంలో వాళ్ళ కష్టాన్ని కొంచెమైనా చెప్పాలి కదా. వాళ్ళు కష్టపడ్డారు, ఎలా ఉందని టెన్షన్ పడుతుంటారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా అలవాటు చేసుకుంటున్నాను. బాగుంది అంటే బాగుందని చెప్పాలి. అలాగని బాగోకపోయినా భలే ఉందని చెబితే నేను వెధవనవుతాను. బాగోకపోయినా భలే ఉందంటే అది నా క్యారెక్టర్నే ప్రశ్నిస్తుంది. ఉన్నదన్నట్టు చెప్పాలి కదా. అది అసలు బాగోలేదు, అది హోటల్ ఫుడ్ అని అది అర్థమైపోయింది. నేను సైలెంట్గా తింటున్నాను. ఈ పక్కన ఉన్న వాళ్ళు అప్పటికే టెన్షన్ పడుతున్నారు. ఎలా ఉందో, హోటల్ నుంచి తెచ్చాం, ఎలా ఉందో అన్న ఏమనుకుంటాడని వాళ్ళు టెన్షన్ పడుతుంటే, ఈ పక్కన ఆయన, అమ్మా ఎవరుండారమ్మా, సూపర్ అమ్మ భోజనం అన్నాడు. నిజంగా వాళ్ళ ముఖంలో నెత్తురు చొక్కలేదు, అది పొగిడినట్టు లేదు. ఎట్లా ఉంది, మా ముఖాన్ని తీసుకొచ్చి దరిద్రం పడేసారు ఏంటి అన్నట్టు ఉంది. సైలెంట్గా తింటే బాగుండేది, కానీ పొగడాలని ట్రై చేశాడు. చూసారా, ఫెయిల్ అయిపోయింది. అంటే ఇచ్చకపు మాటలు అంటారు వీటిని. అవసరం లేకపోయినా, అక్కడ సందర్భం లేకపోయినా పని కట్టుకొని పొగడ్డం ఉందో చూసారా. ఎందుకు ఇచ్చకపు మాటలు? నేను ఉంచేదో ఆశిస్తున్నాడు, అందుకే నేను ఊరికే పొగుడుతున్నాడు. కనుక సంఘము దగ్గర ఏ మాటలు ఉండకూడదో తెలుసా? ఇచ్చకపు మాటలు ఉండకూడదు. బాగా చదివితే బాగా చదువుతున్నాడని చెప్పు. బాగా చదవకపోయినా నువ్వు సూపర్ రా అన్నావంటే ఆడు అక్కడే అయిపోతాడు. అర్థమైందా? చదివే పిల్లలు టీచర్ ఊరికే పొగడకూడదు. బాగా చదువుతున్నా కానీ పొగడకూడదు. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే నువ్వు పొగిడేవాడి కొమ్ములు వస్తాయి. అలాగే సంఘం దగ్గర ఇచ్చకపు మాటలు ఉండకూడదు. మీరు ఎరిగినట్టు ఇచ్చకపు మాటలైనను ధనాపేక్ష కప్పిపుచ్చు అదనమాట. ఇచ్చకపు మాటలు ఎందుకు వస్తాయి అనమాట. దాస్ గారితో నేను బాగుంటే ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఏదైనా పంపించమంటే పంపిస్తాడు. ఆయన కొంచెం పొగుడుతుండాలి. దీన్ని ఏమంటారు? ధనాపేక్ష కప్పిపుచ్చు
వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే అది సేవకుడు యథార్థత. కపటం ఉండకూడదు, మోసం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, ఇచ్చగపు మాటలు ఉండకూడదు. ఇంకా ఎలా ఉన్నాడో చూడండి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నాను. అధికారం ఉంది, కమాండ్, ఆజ్ఞాపించవచ్చు. మేము సమర్థులమే. అయినను మీ వల్లనే కానీ ఇతరుల వల్లనే కానీ మనుషుల వలన కలుగు ఘనతను కోరుకోలేదు. మమ్మల్ని ఇంత ఎత్తున పెట్టండి, మాకు పూలపాను పేయండి, లేదా మమ్మల్ని ఊరేగించండి, మాకు అది చేయండి, ఇది చేయండి, మమ్మల్ని ఆకాశం అంత ఉంచండి. ఇది మేము కోరుకోలేదు, ఘనత కోరుకోలేదు. ఎలా ఉన్నామంటే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా. కొన్ని సంఘాలలో లేదా కొంతమంది సేవకులు చూస్తాం, ఆ బారికేడ్లు కట్టి ఆ అవతలకి సామాన్యులు కూడా వెళ్ళలేరు. సామాన్యులు అసలు వెళ్ళలేరు, సేవకులు కూడా వెళ్ళలేరండి. మొన్ననే గుంటూరులో పెద్ద సభ చూశానండి, నేను ప్రసన్నబాబు గారు వెళ్ళాం. సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే పైన ఉన్నారు, మిగిలిన వాళ్ళు అంతా కిందే. ఘనత. అయ్యగారు, పెద్ద అయ్యగారు అక్కడ కూర్చుంటారా? ఇంకొంతమంది ఉంటారు, ఒక్కడే ఉంటాడు వేదిక మీద, ఇంకెవ్వరు వేదిక దగ్గరికి రావడానికి వీల్లేదు. మరి జయశాలి గారు ఎలా ఉంటారండి? మీరు ఆయన భుజాలు పట్టుకొని తిరుగుతుంటారు, సామాన్యుడు కూడా వెళ్ళిపోతాడు, మాతో కలిసి ఉంటారు, ఆయనతో కలిసి ఉంటారు. మరి ఒక పెద్ద కలవర సతీష్ పెద్ద బోధకుడు లెక్క ఆయన కదా. ఇంకా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్తారా? మీరు వెళ్ళనిస్తారా? పౌలు గారు అదే అంటున్నాడు, మేము అపోస్తులమే, మీ వలన ఘనత పొందగలం, సమర్థులమే, కానీ మమ్మల్ని ఘనపరచమని, గొప్పవాళ్ళుగా చూడమని ఎప్పుడు అనలేదు. తల్లి బిడ్డలను గారవించినట్లుగానే మేము సాధువులుగా ఉన్నాం. ఇంకా ఏమంటున్నాడు? మీరు బహుప్రియులై ఉంటేరు కనుక. మీరు మాకు బహుప్రియులు. ఒక సేవకుడికి సంఘమే ప్రియమైన వారు అయి ఉండాలి. బహుప్రియులై ఉంటేరు కనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రముగాక మా ప్రాణములను కూడా ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. అవును సహోదరులారా, మా ప్రయాసం, మా కష్టం మీ జ్ఞాపకం ఉన్నది కదా. మీలో ఎవరికి భారంగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టపడి జీవనము చేయిచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగా, నీతిగా, అనింద్యంగా ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. ఎప్పుడు సంఘం సక్సెస్ అవ్వాలంటే సంఘం ఎదుట మనం ఎలా ఉండాలట? భక్తిగా, నీతిగా, అనింద్యంగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకుడు సంఘం ఎదుట చాలా భక్తిగా ఉండాలి, చాలా నీతిగా ఉండాలి, అనింద్యంగా ఉండాలి. ఒక్క పొరపాటు కూడా చేయకూడదు. ఒకడు నింద వేయడానికి వీలు లేకుండా ఉండాలి, వేసిన అపనింద అయి ఉండాలి తప్ప తప్పు చేయకూడదని. ఏ విషయంలో తప్పు చేయకూడదు సేవకుడు అయిన వాడు. అలా ఉన్నాం మేము. ఇంకా తన రాజ్యమునకు మహిమకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వాళ్ళని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. తండ్రి బిడ్డను ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు, హెచ్చరిస్తాడు. ఒక తండ్రి బిడ్డల ఎడల ఎలా ఉన్నాడో సేవకుడు సంఘం ఎదుట అలా ఉండాలి. ఇంత జరిగింది కనుక 13వ వచనం, ఆ హేతువు చేత. ఏ హేతువు చేత? మా బోధ బాగుంది, కపటమైంది కాదు, మోసయుక్తమైంది కాదు, అపవిత్రమైంది కాదు. మేము ఇచ్చకపు మాటలు వినియోగించలేదు, మోసపూరితమైన మాటలు వినియోగించలేదు. మేము మీ దగ్గర ఘనత కోరుకోలేదు, మమ్మల్ని పల్లకిలో తీసుకెళ్ళండి అంటం లేదు. మేమేదో మీ నెత్తి మీద ఉండాలనుకోవటం లేదు. తల్లి బిడ్డలను గారవించినట్టు గారవించాం. మీ ఎదుట భక్తిగా ఉన్నాం, నీతిగా ఉన్నాం, అనింద్యంగా ఉన్నాం. ఇన్ని మేము చేసాం కనుక ఆ హేతువు చేత, ఆ కారణం చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు, అంటే ముందు సేవకుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే సంఘం ఆ వాక్యాన్ని అంగీకరిస్తుంది. ముందు సేవకుడు బాగుండాలి, ఆ తర్వాత సంఘం దీన్ని అంగీకరిస్తుంది.
ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యం అని ఎంచక వెళకున్న గొప్పతనం చూడండి. చంపేస్తున్నారు ఒక ప్రక్క నుంచి, క్రిస్టియానిటీలోనికి వెళితే ప్రాణాలు తీస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఇది దేవుని వాక్యమే అని అంగీకరించారట. వీళ్ళ గొప్పతనం అది. ఇది దేవుని వాక్యం, ఇది మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు, అంటే అది వాక్యం దేవుని వాక్యం, అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించి తిరిగి గనుక మేమును మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం కలుగజేసింది? కార్యసిద్ధి. అంటే ఎంత వాక్యం విన్నప్పుడు ఖాళీగా ఉండలేరండి. ఇంత వాక్యం విన్న తర్వాత వచ్చే ఆ ఫలితం, రిజల్ట్, సక్సెస్ ఏంటో తెలుసా? సంఘం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఏ లక్ష్యంతో ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు వచ్చాడు ఆయన? ఇదిగో సమీప గ్రామములలో ప్రకటించుటకు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను. ఎందుకు ప్రకటించాలంటే ఆత్మను రక్షించాలి. ఆత్మను ఎందుకు రక్షించాలి? పాతాళం నుంచి తప్పించి ప్రభువుకి, దేవునికి అప్పగించాలి. అది ఆయనకున్న లక్ష్యం. ఆయన మాటలు విన్న శిష్యులు తమ బ్రతుకులు కూడా అదే లక్ష్యంతో చేసుకొని జీవించడం మొదలుపెట్టారు. ఆ బాధ్యతను అలా ట్రాన్స్ఫర్ చేశాడు దేవుడు యేసుక్రీస్తు. ఎవరికి? శిష్యులకి. తన బాధ్యతను శిష్యులకు ట్రాన్స్ఫర్ చేశాడు, బదిలీ చేశాడు. ఇప్పుడు ఆ బాధ్యతలు వాళ్ళు మోస్తూ వెళ్ళారు. వాక్యం విన్న తర్వాత అపోస్తలులు ఏ బాధ్యతలు కలిగి ఉన్నారో ఆ బాధ్యత సంఘం మోయటం మొదలుపెట్టింది. అంటే ఒక సేవకుడి ప్రవేశం సక్సెస్ అవటం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఏ లక్ష్యంతో భూమి మీదకి వచ్చాడో ఆ లక్ష్యం మీలోకి రావడం. ఆ లక్ష్యం రావడం అంటే ఇంత వాక్యం విన్న తర్వాత కార్యసిద్ధి. సంఘానికి ఉన్న లక్షణం, విశ్వాసులకు ఉన్న లక్ష్యం ఒకటే కావాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి వాక్యం చెప్పి ఎవరిని దేవుని వైపు మళ్ళించాలి, మనం ఎక్కడ సువార్త మోగించాలి. తెస్సలోనికి పట్టణం నుంచి ఒక అక్కయలో, మాసిదోనియాలో మోగింది. అది వాళ్ళ బ్రతుకు లక్ష్యాలట. లక్ష్యంగా వాళ్ళు మార్చుకున్నారు అంటే, కార్యసిద్ధి కలిగిందంటే సక్సెస్ అయ్యారు. అందుకే పౌలు అన్నాడు, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు. కర్నూలు జిల్లా అనగానే జయశాలి గారు కొన్ని సంవత్సరాల నుంచి మొత్తం ఏమండి అభిమానులు కర్నూలు జిల్లా అంతా జయశాలి గారి అభిమానులు. ఆయన ప్రవేశం వ్యర్థం కాలేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే సంఘం సత్యం ప్రకటించాలి, అనేక కార్యాలు చేయాలి, అనేక మందిని రక్షించాలి. దానికోసం మా కష్టార్జితం పెట్టాలి. దానికోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఇలా ఆలోచిస్తున్నారంటే వెరీ గుడ్. మీరు అలా ఆలోచిస్తే మా ప్రవేశం మీ వద్ద అర్థం కాలేదు. అలా కాకుండా దేవుడి దగ్గరికి వద్దాం, ఏదైనా కష్టాలు ఉంటే పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందాం, ఆ దశంభాగం ఏదో పడేద్దాం, ఏదో ఆదివారం వచ్చేసి వెళ్ళిపోదాం. ఫెయిల్. దేవుని వాక్యం మీ వద్దకు ప్రవేశించి ఫెయిల్ అయిందన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఫెయిల్ అయ్యిందా సక్సెస్ అయిందా మీ వద్ద? మీరే ఆలోచించుకోండి. ఆత్మల రక్షణ ధ్యేయంగా బ్రతుకుతున్న సంఘం అయితే మీరు సక్సెస్. మీ వద్ద వాక్య ప్రవేశం సక్సెస్. మీ వద్ద మేము ప్రవేశించడం సక్సెస్. ఎలా ఉంటే, ఒక సేవకుడు ఎలా ఉంటే దేవుని పని సక్సెస్ అవుతుంది. విశ్వాసులు ఎలా ఉంటే దేవుని పని సక్సెస్ అవుతుంది. తెస్సలోనికి పట్టణం మాదిరండి. తెస్సలోనికి పట్టణం మాదిరి. ఆ మాట మరలా చదవండి. 13వ అధ్యాయం 2వ మాట. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. యోదయలో ఉన్న క్రీస్తు సంఘాలు ఎలా ఉన్నాయి, అలా మీరు వాళ్ళను పోలి నడుచుకున్నారు. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరు మీ సొంత దేశస్థుల వలన అనుభవించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనకు అన్ని శ్రమలలో వాక్యానికి రావట్లేదు. మనం శ్రమలేం లేవు కదా. మీరు ఎందుకు చర్చికి వెళుతున్నారని మిమ్మల్ని కట్టేసి కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముతున్నారని కాళ్ళు చేతులు నరికేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రాణాలు తీసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు.
ఇలాంటి పరిస్థితులు ఉన్న చోటే వాళ్ళు అంత సక్సెస్ అయితే అవేవీ లేకుండా ఇంకా ఫ్రీగా ఉన్నాం కదా, మనం స్వతంత్రంగా ఉన్నాం, చాలా స్వేచ్ఛగా ఉన్నాం, చాలా చక్కగా దేవుని పనిని మరింత ఉన్నతంగా చేయాలి. మీరేం ఆలోచిస్తున్నారు? దేవుణ్ణి నమ్ముకుంటే అవి వస్తాయి ఇవి వస్తాయి అనే కోణంలో ఉన్నారా? లేదు, దేవుని కొరకు అనేక ఆత్మలు రక్షించాలనే కోణంలో ఉన్నారా? మీరు సక్సెస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. మన సేవ ఎప్పుడు, మన విశ్వాసం ఎప్పుడు అనేకులకు మాదిరిగా ఉండాలి. ఓకే.